మరి దాని గురించి లోపలికి పోయి ఏం జరుగుతుంది అనేది మేమేమి విపులంగా చూడాల. ఎందుకంటే అంత అవసరం లేదు. అప్పుడు ఆ సమయంలో నేను 4 తూర్లు గెలిచినా కౌంటింగ్ లేకపోయి ఎవరు ఏం చేస్తారు దబాయిస్తారేమో అనే అనౌన్స్మెంట్ లేకుండా ఉండే. ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కౌంటింగ్లో ఏదో గడిబిడి చేస్తారంట, చేతులు కట్టేస్తారంట, కాళ్ళు కట్టేస్తారంట, మూతులు కట్టేస్తారంట అనే విధంగా ప్రజల్లో మాటలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ సమావేశాలు పెట్టుకొని జాగ్రత్త పడాలా కౌంటింగ్లో అనేది చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి ఇప్పుడు దాకా పరిపాలించినటువంటి వ్యక్తి ఘోరంగా పరిపాలించినాడు ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి ఎలా పరిపాలించాలా, 151 ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఎలా పరిపాలించాలా అనే అవగాహన నుండి పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా కనబడలేదు ప్రజలకి. ప్రజలు ఇప్పటి వరకు 5 ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. అది తెలుసుకొని చేయాల్సిన పని చేయాలనుకున్నారు, చేసేసినట్టు ఉన్నట్టు ఉంది. అందుకనే రాష్ట్రం అంతా కోడైకి వస్తుంది. అయిపోయింది ఈయన అయిపోయినాడని. ఆడ కౌంటింగ్లో వాళ్ళకి అర్థమవుతుంది కానీ మనకి అర్థం కావట్లేదు. మనం గెలుస్తామనేది మనకు అర్థమైంది, ఓడిపోతామనేది వాళ్ళకి అర్థమైంది. అందుకనే రోజుకు ఒక కూతకు వస్తున్నారు, రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు, రోజు ఒక వాళ్ళ చేతనైంది చేస్తున్నారు. అధికారులు ఇంకా మాట్లాడేటట్టయితే పోలీసులు వాళ్ళ చేత మనకి హడావుడి చేయిస్తున్నారు. అట్లా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కౌంటింగ్లో అధికారులు మోసం చేసేదానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. తక్కువ మెజారిటీ మనకు వచ్చి గెలిచే పరిస్థితులు ఉంటే ఎవరన్నా గబక్కిన తప్పు పూత కూసి వాళ్ళని అనౌన్స్ చేసేదానికి కూడా కొన్ని విన్నాం, మనం చూసాం కూడా. ఆ పొరపాట్లు కూడా జరగనీయకుండా అటు జరిగితే మనమే పైన పడదాం. ఇటు చేసినావు ఎందుకు చేస్తామని వాడు చొక్కా పట్టుకునేటంత మనుషులుగా ఉండాలి మనం. మామూలుగా అడావుడి మనం మెత్తంగా ఉంటే వాడికి నెత్తిని కూర్చుంటాడు. ఆయనది అయిపోయింది, నాకు బాగలేదన్నాడు మిస్టర్. ఆ మిస్టరు ఇప్పుడు దాకా పరిపాలించే మిస్టరు, నీకు బాగలేదు శేఖరన్నా, నీకు టికెట్ ఇను అన్నాడు. ఒరే మహారాజా ఈ ఒక్కదప్ప ఇరా అన్నా, నాకు ఇంక అక్కర్లేదని 5-6 తూర్లు అడిగినా. ఇలా ఆయన పెట్టిన ఆయనకి ఇద్దమా వద్దా అనేది నాశనం చేసినారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని కూడా పోతుంది, అది కూడా ఖాయమే. ఉదయగిరి కూడా పోయేది ఖాయమే, ఆత్మకూరు పోయేది ఖాయమే. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బయట మరి వాడు చెప్పేటటువంటి అబద్ధ కూతులు మరి వాళ్ళ మనుషులు వినాల్సిందే కానీ మన మనుషులు వినం. అందుకని జాగ్రత్తగా కౌంటింగ్ దగ్గర మరి ఎవరెవరు పంపుతున్నారో ఏంటి అనేది పెద్దల అనుభవం కలవాడు కాబట్టి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి కాస్త తొడగొట్టగలిగిన వాడిని లోపలికి పంపిస్తే తొడగొడతానని సరిపోతుంది, మన పని మనం సక్సెస్ అవుతాం. అందుకని మంచి వాళ్ళని వీళ్ళంతా ఏజెంట్లా చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. మోసం టక్కర చేసేదానికి అందులో ఆయన రాజారెడ్డి గారి మనవడు కదా, ముఖ్యమంత్రి గారు రాజారెడ్డి గారి మనవడు. ఆయన గుణాలని ఆయన కూడా అంట. మరి అందుకని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా. మేమంతా కూడా ఉంటాము బయట, మా చేత కూడా ఏమేమి చేయాలనేది అన్ని చేసిన వాళ్ళమే, చూపించిన వాళ్ళమే. కాబట్టి మా దగ్గర కూడా మీకు సపోర్ట్ చేయాల్సినంత సత్తా ఉంది. అందుకని మీరు ధైర్యంగా మీరు ఈ కౌంటింగ్ బూత్లో కూర్చున్నప్పుడు ధైర్యంగా ఉండండి, పోరాడండి. మీ పీకే వాడు ఎవడు ఉండడు, ఇంకా ధైర్యంగా ఉండండి. మరి తప్పకుండా రామనారాయణ రెడ్డి గారు గెలుస్తున్నారు, మంచి పొజిషన్కి వస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు. మరి బీజేపీ, వైసీపీ, జనసేన, వైసీపీ అని ఆడ ఉన్నాను కదా, అందుకని వైసీపీ అని. జనసేన,
తెలుగుదేశం 3 కలిసింది కాబట్టి రాష్ట్రాన్ని బాగుపరచాలా అనే ఉద్దేశంలో ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి పార్టీలు 3 కంబైన్డ్ గా ఒకటైనారు కాబట్టి అటు సెంట్రల్లో మోడీ గారు వస్తున్నారు, ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, జనసేన సపోర్ట్ ఉంటుంది, అందరూ మంత్రులు ఉంటారు అన్ని పార్టీలలో మనోళ్ళలో. తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలని అభివృద్ధి చేసేది ఎట్లా అనేదానికి, ఎందుకంటే నలుగురు కూర్చొని మాట్లాడతారు ఇప్పుడు. అప్పుడు అతని కాడే ఒక్కడే కూర్చుండేవాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కూర్చుండేవాడు, ఎవరు కూర్చుండేవాడు కాదు. మిగతా వాళ్ళంతా జంతువులు, వాళ్ళిద్దరే మనుషులాడా ఆ పద్ధతిలో ఉన్నారు. ఇక్కడ అందరం మనుషులమే, అందరం తెలియగల ఉంటారు. ఏదైనా చేయాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా నలుగురు కూర్చుంటారు, మాట్లాడతారు. పెద్ద ఆయన మోడీ గారి దగ్గర పోతారు, ఆయన సహాయ సహకారాలు తీసుకుంటారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి. వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ. ఐఐటి అయినా, నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ 1. 30 సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ. చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్, గోమతి నగర్, నెల్లూరు.